సాక్ష్యమిచ్చువాడు, అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, జీవము గల మా తండ్రి, నీకు వందనాలు. మరొకసారి నీ పాదాలను ఆశ్రయిస్తున్నాం. దయచేసి ఈ సమయమున నీ సన్నిధిని మా మధ్యలో ఉంచి నీ ముఖ సౌందర్యం నుండి నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని, మరొకసారి నీ లేఖనాల ద్వారా మా అంతరంగాలను తాకమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. నేను కొన్ని మాటలే పంచుకుంటాను. ఆ మాటలు కొన్ని మాటలైనా జాగ్రత్తగా వినండి. ఇక్కడ యోహాను అనే భక్తుడు, అపోస్తులుడు పరలోకానికి తీసుకుపోయబడ్డాడు. పరలోకంలో ఏం జరుగుతాయో తెలియజేయబడ్డాయి దూత ద్వారా. ప్రభువైన యేసు ఆయన త్వరగా రాబోతున్నాడు అని దూత యోహానుతో చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇవన్నిటి సంగతులను గురించి అవన్నీ రాసిన తర్వాత ఆయన సాక్ష్యం ఇస్తూ అవును ఆయన త్వరగా వచ్చుచున్నాడు అని చెప్పాడు. చెబుతూ ఆయన ఒక మాట అన్నాడు, ప్రభువైన యేసు రమ్ము, పిలుస్తున్నాడు. యేసు క్రీస్తుల వారు సమస్త మానవాళి కొరకు ప్రాణాన్ని అర్పించడానికి కొరకు పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చాడు. వచ్చినవాడు సమస్త మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన వచ్చిన కార్యము నెరవేర్చబడింది, సంపూర్తి చేయబడింది. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా నిత్యత్వానికి వారసులవుతారు, నిత్య నరకం నుండి తప్పించబడతారు. అమ్మ, పిల్లలు బయటికి తీసుకెళ్ళండి అమ్మా. నిత్యత్వానికి వారసులవుతాడు, నిత్య నరకం నుండి తప్పించబడతారు. భూమి మీద ఉన్నవారు మరణిస్తే ప్రేమైన దేవుని బిడ్డారా, వారందరూ నేరుగా పరదేశికి వెళ్తారు. అదే ఆయన త్వరగా ఒక దినమున వస్తాడని చెప్పాడు. ఆయన త్వరగా వచ్చినట్లయితే అందరం కూడా ఎత్తబడతాం, మనము మధ్యాకాశంలో ఉంటాం. సమస్త పరిశుద్ధులు అందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి భూమి మీద తమ జీవితాన్ని గడుపుతున్న వారందరూ కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తాడా ఆయన చెప్పాడు. ఆ గలిలయ ఆ యొక్క పర్వతం మీద ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు చెప్పాడు, నేను మరలా వస్తాను, మీ కొరకు నివాసాలు సిద్ధపరచడానికి వెళుతున్నాను. వెళ్ళిన వాడు ఖచ్చితంగా నివాసం సిద్ధపరుస్తున్నాడు, వస్తాడు ఆయన రేపో మాపో. అందుకే పరిశుద్ధులు ఆయన రాకడ కొరకు సిద్ధపడి ప్రభువైన యేసు త్వరగా రమ్ము, మరణాదా త్వరగా రమ్ము అని ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్నారు. ఇక్కడున్న మనం తప్ప ఈ నిరీక్షణ ఎవరికి లేదు. ఆయన రావద్దు ఇప్పుడే, ఇంకొన్ని కాలాల పాటు భూమి మీద నేను బ్రతకాలి. ఎట్టాగుందో నాకు తెలియదు, కానీ మీ ఆశ, ఈ యొక్క తృష్ణ మనలో ఉందా? ఆయన రావాలి, నన్ను కొనిపోబడాలి. ఆయన రావాలనే ఆశ ఎంతమందికి ఉంది? అసలు దీని గురించిన స్పృహ ఉందా? ఆయన రాకడని గురించిన స్పృహ ఉందా? ఆయన రాకడ ఎప్పుడో తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తాడు. ఆయన రాకడకు కొన్ని సూచనలు ఇచ్చాడు. ఇదిగో కరువులు వస్తాయి, దేశాల మీదకి దేశాలు యుద్ధాలు వేస్తాయి, అనేకులలో ప్రేమ చల్లారిపోతాది, అపాయకరమైన దినాలు వస్తాయి, తల్లిదండ్రులకు అవిధేయులు ఉంటారు, నాశనకరమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పాడు. అన్నట్టుగానే జరుగుతున్నాయి. ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ వస్తాడు. రేపే రావచ్చు, ఈరోజే రావచ్చు, తర్వాత రావచ్చు. ఆయన రాకడ కొరకు ఎంతమందిమి సిద్ధపడ్డాం? ఇప్పుడు ఆయన వస్తే ఇక్కడ ఎంతమందిమి ఎత్తబడతాం? ప్రేమైన దేవుని బిడ్డలారా, విడవబడితే దౌర్భాగ్యమైన జీవితం అది. భయంకరమైన శ్రమలు ఉంటాయి. అంత మాత్రమే కాదు, విడవబడ్డ ప్రతి ఒక్కరు కూడా నరకంలో త్రోయబడతారు. మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండకపోతే, ఆయన రాకడలో మనం ఎత్తబడకపోతే భూమి మీద 7 సంవత్సరాలు అతి భయంకరమైన వేదన, తర్వాత నరకంలో యాతన. అందుకే సిద్ధపడి ఉండడానికి కొరకే ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది.
మనల్ని సిద్ధపడాలి, మనం సిద్ధపరచుకోవాలని. కానీ ఈరోజు నేటి క్రైస్తవ జీవితం రాకడ గురించిన సిద్ధపాటు అనేది మర్చిపోయింది. ఏం గురించిన ప్రస్తుత జీవితం గురించే ఆలోచన. ఏం జరిగింది ఈ రోజు జీవితం, రేపటి జీవితం, ఎల్లుండి అంతే. నేను రాకడ కొరకు, నిత్యత్వం కొరకు సిద్ధపడుతున్నా. అందుకొరకు నాలో ఉన్న మస్తు మాలిన్యాన్ని తొలగించుకుంటున్నా. ఆయన రాకడకు తగిన రీతిగా నేను బ్రతకాలి అనే ఆశ ఎంతమందికి ఉంది? ఒక మాట అన్నాడు చూడండి, 7వ వచనంలో, 22వ అధ్యాయం అట్లాగుండి 7వ వచనం చూడండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యమును గైకొనువాడు ధన్యుడు. ఆయన చెప్తున్నాడు, నేను త్వరగా వస్తాడు, త్వరగా వస్తున్నాను. ఈ గ్రంథంలోని వాక్యములను చదువువాడు ధన్యుడన్లా, వినువాడు ధన్యుడన్లా, వాక్యమును గైకొనువాడు ధన్యుడు. ఆయన వస్తాడు. ఆయన రాకడలో ఎవరు ధన్యులు? ఆయన వాక్యానుసారంగా బ్రతికేవాడు. ఆయన వాక్యముని యందు నెరవేర్చబడుతుందా? ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? ఆయన వాక్యానికి లోబడుతున్నావా? ఆయన వాక్యమందు లోబడే వారివైతే ఖచ్చితంగా ఆయన వాక్యం ఏం చెప్తుందో, ఏది చెయ్యొద్దు, ఏది చేయాలని చెప్తుందో దాన్ని చేపడతావు. అయితే నువ్వు రాకడకు సిద్ధపడుతున్న వ్యక్తివి. ఆయన వాక్యము ఒక వైపు నుంచి చెప్తుంటే మరోవైపు నిర్లక్ష్యం చేసి నీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నావు అంటే నువ్వు రాకడకు సిద్ధపడే వ్యక్తివి కానే కాదు. వాక్యాన్ని గైకొనమన్నాడు ఇక్కడ. వాక్యం వింటున్నాం, అందరం వింటున్నాం. వాక్యం చదువుతున్నాం, అందరం చదువుతున్నాం. చదివితే ధన్యుడు కాదు, వింటే ధన్యులు కాదు. ఎవరు ధన్యులు? దాన్ని గైకొను వారు ధన్యులు. ఈరోజు మీరు ధన్యులా, లేకపోతే ధన్యానికి వ్యతిరేకంగా ఉన్నారా? ధన్యుడంటే వర్ధిల్లే ఆశీర్వదింపబడిన వాడు. ఎవడు ఆశీర్వదింపబడిన వాడు అంటే నిత్యత్వానికి వారసుడైన వాడు ఆశీర్వదింపబడిన వాడు. అంటే నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉన్నావా, శపింపబడిన వ్యక్తిగా ఉన్నావా? శపింపబడే వారు ఎక్కడుంటారు? ఎడమ వైపున మేకలలో ఉంటారు, అగ్నిగంధకాలలో ఉంటారు. ఈరోజు రాకడ గురించిన ఏమైనా సిద్ధపాటు నీలో జరుగుతుందా? దేవుని వాక్యానికి లోబడి ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నావా? వాక్యం వింటే సరిపోదు, వాక్యము చదివితే సరిపోదు, ఆ వాక్యాన్ని గైకొనాలి. వాక్యాన్ని గైకొనడం అంటే అబద్ధం ఆడదని చెప్తున్నాం. అబద్ధం ఆడద్దు, చెడుతనం విడిచిపెట్టాలి, బూతులు విడిచిపెట్టాలి. ఏం కాదు, ఇది ఒక్కటే చాలు నిన్ను ముంచడానికి. ఆ ఒక్కటి నీలో ప్రవేశించింది, అది చాలు నిన్ను పరలోకానికి నిన్ను దూరం చేయడానికి. ఇటువంటి పరిస్థితిలో ప్రభు అయిన యేసు రమ్ము అని భక్తులు ప్రార్థన చేస్తున్నారు. వస్తే నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? ఈరోజు రాకడ కొరకు సిద్ధపడాలంటే ఎలాగుండాలి అనేది ఒక మాట చూసి ముందుకెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 24:42. అమ్మా, రాకడ కొరకు ఇప్పటి వరకు మీరు సిద్ధపడి ఉండకపోతే ఇప్పటి నుండి సిద్ధపడండి. 24వ అధ్యాయం 42వ వచనం. ఇక్కడ మనం ఆడంబరాలు, ఆర్భాటాలు, ప్రాముఖ్యతలు, ప్రాధాన్యతలు పెంచుకోవడానికి రాలా. ఈ భూమి మీద ఒక రోజు విడిచిపెట్టి మనం పోతాం కనుక ఖచ్చితంగా దీన్ని జ్ఞాపకం చేసుకొని ఆ రాజ్యానికి తగినట్లుగా రాకడకు సిద్ధపాటు కలిగి ఉందాం. 24వ అధ్యాయం 42వ వచనం. కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకుగా ఉండుడి. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలంటే మెలకుగా ఉండాలి. ఏ దినమున ఎలా వస్తాడో తెలియదు. నిద్రపోయిన వాడికి దొంగ ఎలా వస్తాడో తెలుస్తా. మెలకుగా ఉన్న వాడికి శబ్దం వస్తే కదులుతాడు. ఆ వ్యక్తి అలర్ట్గా ఉన్నాడు. మనము రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి అంటే మెలకువగలిగి ఉండాలి. మెలకువగలిగి ఉన్నామా? మెలకువగా అంటే కళ్ళు తెరిచి ఉండడం కాదు, ఆత్మ సంబంధమైన విషయాల్లో మెలకువగలిగి ఉండి స్పృహ కలిగి ఉండడం. మెలకువగలిగి ఉండేవానిలో లక్షణాలు ఏంటి? నీవు మెలకువగలిగి ఉన్నావా లేవా అని చెప్పడానికి నేను 2-3 ఉదాహరణలు చెప్తాను. చూడండి, తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు చూద్దాం. మెలకువగలిగి ఉన్నారా మీరు?
ప్రభు ఏ దినమున వస్తాడో తెలియదు. దొంగ వచ్చినట్లుగా వస్తాడట. అంటే దొంగలాగా వస్తాడని కాదు, దొంగ ఏ గాడి వస్తాడో తెలియదు కనుక ఆ ఇంటి యజమానికి అలాగ వస్తాడనమాట. మనకు కూడా తెలియదు ఎప్పుడు వస్తాడు. ఇప్పుడే రావచ్చు, మాట్లాడుతుంటేనే తీసుకువెళ్ళచ్చు, చెప్పలేం. ఆ ఆ మెలకువ కలిగి ఉండే వానిలో లక్షణాలు ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండటం. చదవండి బ్రదర్. అది ఇంకా సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ యందు నిందారహితంగా సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక. యేసు క్రీస్తు రాకడ ముందు మనము నిందారహితులుగా సంపూర్ణంగా ఉండునట్లు కాపాడబడునుగాక అని చెప్తున్నాడు పౌలు. ఏ మాట చెప్తున్నాడు? ఆయన రాకడకు మీరు ఇలా నిందారహితులుగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి అని అక్కడ చెప్తున్నాడు. నిందారహితులుగా సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆత్మీయత్వం కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే కీడుగా కనిపించే ప్రతి దానికి దూరంగా ఉండాలి. ఏదైతే నీకు కీడుగా కనబడుతుందో దానికి దూరంగా ఉండాలి. కీడుగా కనిపించే ప్రతి దానికి దూరంగా ఉండటం అంటే మెలకువగా ఉండటం అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చెప్పే మాట కీడుకు దూరంగా ఉందా? నువ్వు మెలకువగా ఉన్నాడు దూరం. నీవు చెప్పే మాట సహవాసాలకు అది కీడు కలగజేస్తుందా, మేలు కలగజేస్తుందా? నువ్వు చెప్పే మాట ఇతరుల జీవితాలను బాగు చేస్తుందా, అది పాడు చేస్తుందా? నీ ప్రవర్తన ఇతరుల జీవితాలను ప్రభావితం చేస్తుందా, లేదా నీ కుటుంబాన్ని కానీ ఇతరుల జీవితాలు కానీ దేవునికి దూరం చేస్తున్నాయా? కీడుగా కనిపించే ప్రతి దానికి దూరంగా ఉండమన్నాడు. నీ సహవాసము, నువ్వు చేస్తున్న సహవాసం నీకు కీడుగా అనిపిస్తుందా, అయితే దూరంగా ఉన్నాడు, నీకు మేలు. కీడుగా కనిపించే ప్రతి దానికి దూరంగా ఉండాలి. దూరంగా ఉండక నేను హత్తుకుంటాను, ఏం కాదు, పర్లేదు, నేను వారిలా కాననుకుంటే 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరైతారు, వీరు వారైతారు. కీడుగా కనిపిస్తున్న ప్రతి దానికి మనం దూరంగా ఉండటం, మెలుకోగలిగి ఉండటం. ఈరోజు అబద్ధం అది నీకు కీడుగా కనిపించట్లేదు, లేఖనం చెప్తుంది అది కీడు. మోసం చేయడం, వంచటము, పరిశుద్ధమైన జీవితం జీవించకపోవడం అది కీడు. కీడంటే ఏంటిది? నష్టాన్ని కలగజేసేది. నీకు ఏదైతే నష్టం అనిపిస్తుందో ఆత్మీయ జీవితంలో దానికి దూరంగా ఉండాలి. భౌతిక సంబంధమైన విషయం లాభమే అవి, కానీ పర సంబంధమైన వాటి చూపుతో చూస్తే ప్రేమైన దేవుని బిడ్డారా అది నష్టం కనబడుతుంది. అది ఏదైతే నష్టం కనబడుతుందో, ఏదైతే కీడుగా కనబడుతుందో దానికి దూరంగా ఉండటము నీవు మెలుకోగలిగి ఉన్నావు. పర్లేదులే అని సర్దుకుపోతూ ఉంటే నువ్వు మెలుకోగలిగి ఉండలేదు. నిద్ర మత్తులో ఉన్నావు, నువ్వు స్పృహ లేకుండా ఉన్నావు, నువ్వు రాకడకు సిద్ధపడి ఉండలే. నువ్వు ఎలాగున్నావు? నువ్వు మత్తులో ఉన్నావు, మైమరిచిపోయావు. రాకడను గురించిన నీకు ఆలోచన లేదు. ఇక్కడ రాకడలో మనం నిందారహితులుగా ఉండాలంటే కీడుగా కనిపించే ప్రతి దానికి దూరంగా ఉండాలి. కీడుగా కనిపించే ప్రతి దానికి దూరంగా ఉండడం అంటే అది పరిశుద్ధపరచడం, నిందారహితులుగా ఉండటం. ఇక్కడ చెప్తున్నాడు సంపూర్ణంగా ఉండటం అని చెప్తున్నాడు. సంపూర్ణులుగా ఉండాలి మనం, నిందారహితులుగా సంపూర్ణంగా ఉండాలి. అరకొరగా మరి అసంపూర్ణం కాదు. అట్లాగా సంపూర్ణంగా ఉండాలంటే ఇది కీడు అనిపించినప్పుడు దానికి దూరంగా ఉండాలి. లేకుండా దాంతోనే నువ్వు అరకొర జీవితమే, అది అసంపూర్ణమైన జీవితం. అసంపూర్ణమైన విధేయత సౌలును రాజ్యాన్ని కోల్పోయేటట్టు చేసింది, అధికారమును పడద్రోయబడేటట్టు చేసింది. అసంపూర్ణమైన విధేయత, అది అవిధేయతనే దేవుడికి. ఈరోజు కొన్ని పాటిస్తున్నాను, 99 పాటించి ఒక్కటి విషయంలో తప్పిపోతే ప్రేమ దేవుని బిడ్డల ఆజ్ఞలలో, దేవుని యొక్క ప్రమాణాలలో, వాక్యాలలో నీకు అది నష్టమే. యాకోబు పత్రికలు చెప్తాడు చూడండి. రెండవ అధ్యాయం 10వ వచనం. అది ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు అన్నీ పాటించి ఒకటి తప్పిపోయినా కూడా నువ్వు అపరాధివే అవుతావు.
నిందారహితుడుగా నింద మోపబడుతుంది, అసంపూర్ణంగా ఉంటుంది నీ జీవితం. ప్రభు రాకడలో ఎలాగుండాలి? మన నిందారహితంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే కీడుగా కనిపించే దానికి ప్రతి దానికి నువ్వు దూరంగా ఉంటావో అప్పుడు నీ జీవితం పవిత్రపరచబడుతుంది. ఆయన పవిత్రపరచబడునుగా కన్నాడు, నిందారహితంగా ఉండునుగా కన్నాడు. ఆయన చూసుకుంటాడు. నువ్వు కీడుగా నీ దృష్టికి ఏదైతే కీడు అనిపిస్తుందో దాని నుండి నువ్వు దూరం జరగాలి. లేఖనము నీ ఎదుటకు ఇది కీడు అని చూపిస్తుందో దానికి నువ్వు దూరంగా ఉండాలి. మిగతా అదంతా కూడా ఆయన చూసుకుంటాడు. పరిశుద్ధపరచడము, నేను నిష్కలంకగా ఉంచడము, నేను నిందారహితంగా ఉంచడము ఆయన చూసుకుంటాడు. నువ్వు కీడుగా కనిపించే ప్రతి దానికి నువ్వు ఆ దూరంగా కాకుండా దాన్ని హత్తుకొని దాన్ని వెంబడిస్తున్నావంటే ఆయన కూడా ఏం చేయలేడు. ఇక్కడ కీడుగా కనిపించే ప్రతి దానికి దూరంగా ఉండటం అనేది మెలకువగలిగి ఉండటము. ఈరోజు నీకు అన్ని తెలుసు, ఏది కీడో తెలుసు, దానికి దూరంగా ఉండటం ఇప్పటికైనా నేర్చుకో. రాకడకు సిద్ధపడుతున్నావు అన్నమాట అర్థం, మెలకుగా ఉన్నావని అర్థం. రాకడకు నిందారహితుడిగా సంపూర్ణంగా నువ్వు తయారవుతున్నావని అర్థం. నువ్వు కీడుగా కనబడే ప్రతి దానికి దూరంగా ఉంటే ఇది నష్టము, ఇది ప్రమాదము, ఇది కాలుతాది, ఇది నష్టం కలిగేస్తుంది, ప్రభు యొక్క సన్నిధి నుండి నన్ను దూరం చేస్తుంది అని కనబడుతున్న ప్రతి దాని నుండి నువ్వు పక్కకు జరగాలి. పక్కకు జరగకుండా అక్కడే ఉండి, నేను రాత్రికాలం చెప్పాను గూగుల్లో, ఒక వ్యక్తి మంటగా కాచుకుంటున్నాడు. మంట దానికి ఉన్న ఆ ఫైరు కొంచెం చేతులకు దాకుతుంది, ఒళ్ళుకు దాకుతుంది, ఆ నొప్పి కలుగుతుంది అతనికి, ఆ మంట వల్ల వచ్చే నొప్పి. అబ్బా కాలుతుంది 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 అని చెప్పేసి ఆ వ్యక్తి అక్కడే ఉంటే ఏం ప్రయోజనం? పక్కకు జరగాలి. ఆ మంట తగులుతున్న ఆ మంట నుండి, ఆ జ్వాల నుండి పక్కకు తప్పుకుంటే అతనికి మేలు. అక్కడ ఉంటే కొంతకాలం స్పర్శ కోల్పోతాడు. అవసరమైతే చర్మం అనేది ఏమవుతుంది? మొద్దుబారిపోతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగే అవుతుంది నీ జీవితం కూడా. నీ ఆత్మ జీవితం మొద్దుబారిపోతుంది, నీ మనస్సాక్షి చచ్చిపోతుంది, నిర్జీవం వలె ఉంటుంది. ఆ కీడుగా కనబడుతుంది, ఏం కాదులే అని అబ్బా పాపం చేస్తున్నాను ఇది తప్పు అనుకుంటుంటా. అంటే కీడుగా కనబడే ప్రతి దానికి దూరంగా ఉండటం మనకు మేలు చేస్తుంది, రాకడకు మనల్ని సిద్ధపరుస్తుంది. ఇది మొదటి మాట. రెండో మాట చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రికలోనే చూద్దాం. ఇదే తెరిచాం కదా, 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది చూడండి. 5వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుండి. రాకడకి ఎలాగుండాలి అంటే, మెలకుగా ఉండే వాళ్ళ లక్షణం ఏంటంటే, రెండోది ఓపిక కలిగి ఉండటము, ఓపిక సహనము కలిగి ఉండటము. ప్రభు రాకడ వరకు మనము రక్షింపబడ్డ మనం అందరము సహనము ఓపిక కలిగి ఉండాలి. ప్రభును నమ్ముకున్న ప్రతి ఒక్కరికి భూమి మీద శ్రమలు కలుగుతాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, సొంత కుటుంబం ద్వారా హింసలు కలుగుతాయి, రక్త సంబంధికుల ద్వారా ఇబ్బందులు కలుగుతాయి, సావాసంలో వ్యక్తుల ద్వారా నీకు అవమానం కలుగుతుంది. ఓపిక కలిగి ఉండు. ఆయన రాకడ కొరకు సహనం కలిగి ఉండు. నాకు అవసరం లేదు అని చెప్పేసి నువ్వు సహనాన్ని కోల్పోయి పక్కకి వెళ్ళిపోతే నువ్వు మెలకుగా ఉన్నట్టు లెక్క కాదు. ఒక నిజమైన ప్రియమైన దేవుని బిడ్డ క్రైస్తవ విశ్వాసి హింసలు లేకుండా ప్రభు రాకడకు సిద్ధపడలేడు. నిజమైన క్రైస్తవ విశ్వాసి శ్రమల గుండా ప్రయాణం చేయకుండా రాకడలో అతడు ఎత్తబడడు, పరలోకానికి చేర్చబడడు. అందుకొరకు శ్రమ దగ్గర, అవమానం దగ్గర, హింస దగ్గర, కుటుంబం నుంచి, సంఘం నుంచి, మన శరీరం నుండి కలుగుతున్న ప్రతి అపాయం దగ్గర నుండి, ఆపద నుండి, నష్టము నుండి, అక్కడ నుండి నువ్వు పరలోకానికి ఎత్తబడాలంటే సహనం కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. నీ ఓపికను విడిచిపెట్టావా, సహనాన్ని విడిచిపెట్టావా, నువ్వు నిత్యత్వాన్ని విడిచిపెట్టుకున్నట్లే. నీలో ఉన్న ఓపిక సహనం నశించిపోతుందా? ఖచ్చితంగా పరలోకం నీకు నెమ్మదిగా దూరం అవుతుంది. లోకం దగ్గర శ్రమ కలుగుతుంది చెప్పాడు ప్రభు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, నాకు శ్రమ కలిగింది, మీకు శ్రమే కలుగుతుంది. లోకము ఒకవేళ మిమ్మల్ని కొనియాడుతుంటే మీకు శ్రమ అన్నాడు. లోకంలో శ్రమ కలుగుతుందని చెప్పాడు. ఒకవేళ కొనియాడుతుంటే శ్రమ అన్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ
కొనియాడుతున్న దగ్గర మనం అతిశయించి జారిపోయే ప్రమాదమును చెప్తున్నాడు ప్రభు. అందుకే లోకంలో శ్రమ కలుగుతాది, భయపడద్దు, బాధపడద్దు. నేను లోకంను జయించున్నాను, మీరు జయించాలి అంటే మీలో ఉన్న విశ్వాసం ద్వారా జయిస్తారని చెప్పారు. విశ్వాసం దగ్గర ఎట్టుండాలి? కనిపెట్టుకొని ఉండాలి. భక్తుడు అంటాడు, దావీదు భక్తుడు 40వ కీర్తన 1వ వచనం చూడండి. ఇది యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుని దావీదు అప్పుడే చెప్పాడు. ఇక్కడ నీవు ఆయన రాకడ కొరకు సహనంతో కనిపెట్టుకుని ఉండాలి, ఓర్చుకోవాలి. కోపపడడం ఎంతసేపు అని చెప్పండి, తిరుగుబాటు చేయడం ఎంతసేపు చెప్పండి, ఎంత టైం నీకు పడుతుంది? నీకే. ఇట్లా అంటే నువ్వు తిరుగుబడగలుగుతావు, ఉంది నీ దగ్గర అంత శక్తి. కానీ ఆత్మీయుడు తిరగబడ్డానికి వీల్లేదు. రాకడకు సిద్ధపడుతున్న వ్యక్తి, క్రీస్తు రక్తంలో కడగబడ్డ వ్యక్తి, పరలోకానికి వారసుడిగా ఎంచబడ్డ వ్యక్తి తిరగబడ్డానికి వీల్లేదు. తిరగబడడం ఎంతసేపు చెప్పండి, నోరు లేపడం ఎంతసేపు చెప్పండి. అట్టాని సమయంలో నువ్వు ఓర్చుకుంటే దేవుని రాజ్యం నీదవుతుంది. ఓర్చుకుంటే నువ్వు మెలకోగలిగి ఉంటావు, సహనం కలిగి ఉండు, కనిపెట్టుకొని ఉండు ఆయన రాకడ కొరకు. ఓర్చుకోడు, మనం సహనం కలిగి ఉండం. మనము తిరుగుబాటు అది అపవాది యొక్క తంత్రం, అది అపవాది యొక్క స్వభావం. అది వాడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. వాడు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడలా. తిరుగుబాటు చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి తిరుగుబాటు చేసినప్పుడు పాతాలకు తొక్కబడుతున్నాడు, అగాధంలో పడద్రోయబడుతున్నాడు, నరకంలో కాల్చివేయబడుతున్నాడు ఒక దినమున. ఇప్పుడు పైనుండి కిందికి భూమి మీదకి త్రోయబడ్డాడు. ఈరోజు నీవు తిరుగుబాటు చేస్తున్నావంటే తల్లిదండ్రుల మీద, దేవుని మీద, అత్తమామల మీద, సహోదరుల మీద, సమాజంలో ఒక వ్యక్తి మీద తిరుగుబాటు చేస్తున్నావంటే సహనం నీలో లేదు, ఓర్పు లేదు. ప్రభువు ఎంతసేపు చెప్పండి ఆ గెత్సెమనే తోటలో తిరుగుబాటు చేయడానికి, ఆ శిలువ మీద తిరుగుబాటు చేయడానికి ఎంతసేపు చెప్పండి. దూషింపబడుతూ బదులు దూషింపబడలేదు, ఆయన బదులు దూషించలేదు. ఆయన గాయం చేయబడుతూ, అన్యాయం చేయబడుతూ ఆయన తిరిగి అన్యాయం చేయలేదు, గాయపరచలేదు. ఆయనకి ఎంతసేపు చెప్పండి. ఇక్కడున్న మీ అందరికీ కూడా చిటికే జాలు తిరగబడ్డానికి, చిటికలో ఇట్లా సడన్గా రావడానికి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అనడానికి. కానీ రాకడ కొరకు సిద్ధపడే వ్యక్తిలో ఉండే లక్షణం అది కాదు. ఓపికతో ఉండండి, సహనంతో ఉండండి. అవమానం కలిగిందా? ఓపిక పట్టు. హింసింపబడుతున్నావా? ఓపిక పట్టు. నష్టం ఓపిక పట్టు. ప్రభువే అన్యాయం పొందాడు, ఆయన న్యాయవంతుడు. ఆయన కంటే గొప్ప న్యాయవంతులు మనం, ఆయన కంటే గొప్ప నీతిపరులు మనం, ఆయన కంటే గొప్ప పరిశుద్ధులు మనం. ఆయనే నోరు మూసుకొని సహనంతో ఓపికతో ఉన్నవాడు. మరి నీవు నేను ఎందుకు ఉండట్లా? చూడండి 1 పేతురు 2వ అధ్యాయం 21, 22 వచనాలు, 23 వచనాలు, 21 నుంచి చదవండి. లేదు. అప్పగించుకున్నాడు. ఎక్కడ తిరగబడ్డాడు, ఎక్కడ దూషించాడు, అన్యాయం చేయబడుతున్నా కూడా ఇదేంటి ఇదేం అన్యాయం అడిగాడా తిరిగి? చెప్పండి. అప్పగించుకున్నాడు. అప్పగించుకోవడం అంటే ఓపిక కలిగి ఉండటం, సహనం కలిగి ఉండటం, ఓర్చుకోవటం, భరించటం. ఓర్చుకోవడం అన్న దగ్గర భరించటం. ఏం భరిస్తున్నావు? నీకు నష్టం కలిగజేసిన వారికి నువ్వు కీడు చేయటమో, నువ్వు తిరుగుబాటు చేయడమో క్షణంలో జరుగుతుంది. తిరిగి నువ్వు నష్టం చేయడము, లేదా తిరిగి నువ్వు వాళ్ళని తిట్టడము, బెదిరించడము ఎంతో ఒక క్షణం చాలు. అక్కడ నువ్వు ఓర్చుకుంటున్నావా? రాకడకు సిద్ధపడే వ్యక్తులు ఉండవలసిన లక్షణము ఓపిక కలిగి ఉండటము, ఓపిక కలిగి ఉండటము, సహనంతో ఓర్చుకోవటం, భరించటం. యాకోబు గారు చెబుతూ, ఆయన రాకడ గురించి చెప్తూ 2వ మాట చెప్తున్నాడు. చూడండి, ఓపికతో ఉండాలి అని చెప్తూ, ఓర్చుకోమని చెప్తూ ఆయన 2వ మాట చెప్తున్నాడు. చదవండి దాని కంటిన్యూషన్గా.
5వ అధ్యాయం 7వ వచనం, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షంను కడవరి వర్షంను సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ప్రేమైన దేవుని బిడ్డారా, ఒక వ్యవసాయకుడిని పోల్చి చెప్తున్నాడు. అతడు పంట వేసినది, విత్తనం వేసినది మొదలుకొని, దానికి ముందు దున్నిదని మొదలుకొని, అప్పటి నుండి పంట చేతికి వచ్చేంత వరకు, కడవరి వర్షం వరకు, మొదటి వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షం కనిపెట్టుకొని ఉంటాడట. పంట చేతికి వచ్చేందుకు ఓపిక కలిగి ఉంటాడు ఆ వ్యక్తి. ఆయన ఎలాగున్నాడో, క్రైస్తవ్యాన్ని అవలంబించింది మొదలుకొని, క్రీస్తును అంగీకరించింది మొదలుకొని, క్రీస్తు యొద్దకు చేరేంత వరకు అట్టి ఓపికను కలిగి ఉండండి అని చెప్తున్నాడు. అట్టి ఓపిక కలిగి ఉండాలంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడండి, 8వ వచనంలో, ప్రభు రాక సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. మీ హృదయములను ప్రభు రాక సమీపిస్తుందని యోహాన్ చెప్పాడు, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఇక్కడ యాకోబు కూడా చెప్తున్నాడు. ఆయన రాక సమీపించింది కనుక మీరు ఓపికతో ఉండండి, మీ హృదయములను స్థిరపరచుకోండి అంటే కలవరాలను మీ అంతరంగంలోకి రానివ్వకండి, చింతను మీ అంతరంగాలలోకి రానివ్వకండి, భౌతిక సంబంధమైన ప్రతి కలవరాన్ని మీ హృదయంలోకి లోపలికి చొచ్చనివ్వకండి. మీ హృదయము అస్థిరమైపోతుంది. ఆ కలవరాలు మిమ్మల్ని అస్థిరపరుస్తాయి. ఇదిగో భౌతికమైన జీవన వ్యాపారం నిమిత్తం వాటిని గురించిన చింత మీ హృదయంలోకి రానివ్వకండి. మిమ్మల్ని అస్థిరపరుస్తాయి. మీ హృదయాన్ని కలవరపరిచి మిమ్మల్ని అస్థిరులు చేస్తాయి. అంటే స్థిరంగా నిలబడకుండా చేస్తాయి, ఓపిక లేకుండా చేస్తాయి, ఓపిక దగ్గర స్థిరంగా నిలబడకుండా చేస్తాయి. అంటే మనకు ఒకటి గొడవ అవుతుంది అనుకోండి, ఆ వ్యక్తి దగ్గర మనం మౌనంగా ఉండకుండా ఏం చేస్తాది, ఇప్పుడు మొన్న చూసాం మనం, మహేందర్ ఉన్నాడు, ఎన్ఎస్ మాట్లాడుతున్నాడు ఆ బ్రదరు. అక్కడ ఎందుకు, ఆయన క్రైస్తవుడు, ఆయన సేవ చేసిన వాడు, నేను 4-5 సంఘాలు నేను సేవ చేస్తున్నానని చెప్పిన వాడు ఎలాగున్నాడు, ఓపిక ఉందా అంటే ఆ వ్యక్తిలో మెలకువలేదు, రాకడకు సిద్ధపడి లేడు. 4-5 చర్చిలో పాస్టర్ అని చెప్పాడు, నేను ఇక్కడ ట్రైనింగ్ చేశానని చెప్పాడు, నేను ఇంతటోని అంతటోని అని చెప్తున్నాడు, నేను ఫలానా గొప్ప కులానికి చెందినవాడని చెప్తున్నాడు. కానీ నోరు కాపాడుకున్నాడా? తన ప్రవర్తనను తిరుగుబాటు చేయడం నీకు నాకు ఎంతసేపు మహేందర్, నీకు నాకు ఎంతసేపు మనకు? అమ్మ నువ్వు తిరుగుబాటు చేయలేవా? అందరం అక్కడి నుంచి వచ్చాం కదా. అదే రాకడ కొరకు సిద్ధపడే వ్యక్తిలో కనబడే లక్షణం ఓపిక, సహనము ఆ వ్యక్తిలో ఉంటుంది. రాకడ గురించిన, నిత్యత్వం గురించిన స్పృహ లేని వాడు ఈ భూమి మీద ప్రతి చిన్న విషయం దగ్గర ఆవేశపడుతుంటాడు, ప్రతి నష్టం దగ్గర ఉలిక్కిపడి లేచి మీద పడుతుంటాడు. స్థిరంగా ఉండలేడు, కంటి చూపును స్థిరంగా కాపాడుకోలేడు. అనేకమైన కనబడతాయి. రాకడ కొరకు కనిపెట్టుకున్నవాడు ఎన్ని కనబడ్డా కూడా కంటి చూపు విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాడు. తన పాదాలను జాగ్రత్తగా కాపాడు. ఆలోచనలు, తలంపులలో ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో ప్రేమైన దేవుని బిడ్డ తెలియక తల బాదుకుంటున్నాము. ఆలోచనలలో చిన్న పొరపాటు. ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు, ఇక్కడ బస్తా తీసి ఇక్కడ పెట్టు బ్రదర్ అని చెప్పాను. చెప్పే ముందు ఒకటి చెప్పాను,